వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కిలా వరంగల్ బొడ్రాయి చమన్ సెంటర్ పడమర కోటలో సాయంత్రం 5:30 గంటలకు నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొనాలని సంస్థ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సద్గురు స్వామిదేవ్ మహారాజ్ గారు విచ్చేస్తున్నారని తెలిపారు. కావున ప్రతి హిందూ బంధువు పాల్గొనాలని ఆయన కోరారు. కొత్తగూడెంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలో 93 మంది సభ్యులు 29 మంది ఆఫీస్ బేర్లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పోతునేని సుదర్శనరావు రాష్ట్ర అధ్యక్షుడిగా, తీగల సాగర్ కార్యదర్శిగా జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, పి జంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి తదితరులు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వనపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలం సలకలాపూర్ గ్రామంలో నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో బీదర్లో మోసం చేసిందని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. వచ్చే 2 రోజులు పెట్రోల్ బంకులు మూతపడతాయన్న పుకార్లో వైరల్ కావడంతో జనం ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే బంద్ వార్తల్లో నిజం లేదని, పెట్రోల్ కొరత లేదని బంకుల యజమానులు స్పష్టం చేశారు. పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, మహిళలు ఉదయం కళాశాల రేగింపు నిర్వహించారు. పట్టణంలోని శివాలయం నుండి శోభయాత్ర ప్రారంభమై మార్కెట్ మీదుగా వైశ్య భవన్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు 8వ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్, జిల్లా ప్రతినిధి కంచుచర్ల కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కేసీఆర్ మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కవితను ప్రశ్నించారు. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యల్లో ఆయన తప్పుపట్టారు. ఈ రోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి, ఆయన పాలన బాగుందా తల్లి, తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని మరమనిషి అని కవిత అన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలుగా ఎదిగారని అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లోని చిలుకూరి లక్ష్మీనగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని, పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ పరిధిలోని పిట్లం పట్టణంలో ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ భవనంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు నిర్వహించి మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. పట్టణ కమిటీ అధ్యక్షుడు గంగా ప్రవీణ్ గుప్తా, మండల కమిటీ అధ్యక్షుడు బొడ్ల రాజుగుప్తా, మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఉడుకుల ప్రేమల గుప్తా ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్లోని ప్రభుత్వ హైస్కూల్ భూమిని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సుమారు 2 ఎకరాల పాఠశాల స్థలాన్ని పార్కు లేదా ప్రైవేట్ స్థలంగా పేర్కొంటూ దేవాలయ నిర్మాణానికి యత్నాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన చెందిన స్థానికులు పాఠశాల ప్రాంగణం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆక్రమణ యత్నాలను అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. కోదాడలో నూతనంగా ఏర్పాటు చేసిన సూరిబాబు పొలావ్ హోటల్ ప్రారంభోత్సవంలో ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. రుచికరమైన వంటకాలు, నాణ్యమైన సేవలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, వినియోగదారుల ఆదరణ పొంది మంచి పేరు తీసుకురావాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు.